చిన్న వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుటకు చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకునైనా సహాయం చేస్తూ వచ్చావు ప్రభా. మిగిలిన సమయాన్ని దీవనకరంగా చేయండి. నీ ఆత్మను దయచేయండి, నీ ప్రత్యక్షతలు దయచేయండి. నీ మాటలు మాకు అర్థమవునట్లు, మాకు అవసరానికి తగినట్లు మా జీవితంలోకి మీరు పంపించండి. ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. అందులో యేసు ప్రభు కొన్ని మెయిన్ విషయాలు కొన్ని చెప్తూ వచ్చాడు. ప్రభు మాటగా కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. అందులో మొదటి మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని చెప్పాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ప్రభు మరి ఒక స్థలానికి వచ్చాడు, ఏటి దగ్గరికి, సరస్సు దగ్గరికి, గెన్నేసరెత్ అనే సరస్సు దగ్గరికి వచ్చాడు. అప్పటికే కొంతమంది జాలర్లు మరి వేటకెళ్ళొచ్చారు, దోణెలు దిగి మరి కడుక్కుంటా ఉన్నారు. కానీ అక్కడ ఏమీ లేవు. వాళ్ళు యేసుప్రభుతో ఏం మాట్లాడలా. కానీ యేసుప్రభువే కొంచెం దోణికి లోతుకు నడిపించమని ఆ దోణి కూర్చున్నాడు. వాళ్ళేమో మరి కడుక్కుంటా ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభు బోధించాక మరి ఎందుకో తెలియదు, ప్రభు తనంతటే తాను చెప్పాడు ఈ మాట. వాళ్ళు అడిగితే చెప్పలేదు, ప్రభుకే అనిపించి చెప్పాడు. నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. అంటే వాళ్ళు అన్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభు, మాకు ఏమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. అట్లాగే వలలు వేసి వారు విస్తారంగా చేపలు పట్టారు. వలలు పిగిలిపోయేంత పట్టారు. వేరొక దోణిలో ఉన్న తమ వారు వచ్చి కూడా సహాయం చేయమని వేడుకున్నారు. రెండు దోణెలు మునిగేటట్టు చేపలను నింపారు. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో చేసిందే చేసి ఫెయిల్ అవుతున్నప్పుడు, లేకపోతే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నప్పుడు, ఎంత పడినా ప్రయాసపడినా రానప్పుడు, అదేదో శరీరానికి సంబంధించిన డబ్బులని కాదు, అది ఆత్మకు సంబంధించిన అభివృద్ధి అయినా, లేకపోతే మానసికంగా సంబంధించిన సమాధానమైన, లేకపోతే లోకంలో జీవించాల్సిన జీవితానికి సంబంధించింది, ఎన్నోసార్లు ఎంత ప్రయాసపడినా మనం అనుకుంది రాదు, మనకు కోరుకున్నట్టు ఉండదు. కనీసం ఒకటంటే ఒకటి కూడా పడనంత, చేపలు వాళ్ళకి పడనట్టుగా విసిగిపోతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇంత ప్రయాసపడ్డారు, వేరేది ట్రై చేయమని చెప్పలేదు, ఇంకొక నదికి వెళ్ళమని చెప్పలేదు, వేరే పని చేసుకోమని చెప్పలేదు, వేరే ఊరు వెళ్ళమని చెప్పలేదు. అదే పని, అదే దోణె, అదే నది, అదే మనుషులు, అదే వలలు. నేను చెప్పింది ఏంటంటే, లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వల వేయమన్నా, లోతుకు నడిపించి వల ఏంటి.
కొన్నిసార్లు దేవుని మాట మనకి ఇలాగే ఉంటది. ఈరోజు మనకు కూడా దేవుడు అలాగే చెప్తూ ఉండొచ్చు. ఏమి లేకుండా ఓన్లీ వలలతోనే ఉంది. రాత్రంతా ప్రయాసపడిన ఫలితాన్ని, ఎంత ప్రయాసపడామో దానికి తగిన ఫలితం రాకపోయి నిరాశలో ఉంటే చెప్తుంది ఏమంటుందంటే, అక్కడే అదే నదిలో లోతుకు తీసుకెళ్ళి అదే వలలు వేయమంటున్నాడు. అదే పని, అదే చోట, అదే విధంగా దేవుడు చెప్పినట్టు కొని చెప్తాడు. కొన్నిసార్లు మనంతటా మనం చేసుకొని ఓడిపోవచ్చు. కొన్నిసార్లు దేవుని మాటను బట్టి చేస్తే మన అద్భుతాన్ని చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు దేవుని మాటను బట్టి చేయగా విస్తారంగా పట్టారు. 2 వలలు నిండిపోయినాయి. అప్పుడు పేతురు పాపాత్ముని, ప్రభువా నన్ను విడిచిపెట్టిపో అన్నాడు. ఎందుకంటే ఆ రాశికి విస్మయం ఉంది వారంట, షాక్ అయ్యారంట, ఆశ్చర్యపోయారంట. ఏమి లేని స్థితి నుంచి అదే సాయంత్రానికి విస్మయం అందే స్థితి, నిరాశలో ఉన్న స్థితి నుంచి ఆశ్చర్యపోయే స్థితి దేవుడు మార్చగలడు. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం. దేవుని మాట మనకు రావడం. ఇక్కడ వీళ్ళ జీవితాన్ని మార్చింది ఒక్క దేవుని మాట. వీళ్ళ సిచ్యువేషన్ మార్చింది ఒక్క దేవుని మాట. ఒక దేవుని మాటే వలలు బాగు చేసుకొని రాత్రంతా ప్రయాసపడిన దొరకని స్థితి నుంచి విస్తారంగా పట్టి ఆశ్చర్యపడే విస్మయం పొందే స్థితికి మధ్యలో నిలిచింది ఒక్క దేవుని మాటే. ఒక దేవుని మాటే అలా ఉన్న జీవితాలని ఇలా మార్చగలిగేది, అలా ఉన్న జీవితాలను ఇలా చేయగలిగేది, దుఃఖం నుంచి సంతోషానికి తీసుకురాగలిగేది, బాధ నుంచి ఆనందానికి తీసుకురాగలది, లేము నుంచి కలిమికి తీసుకురాగలది, నిరాశ నుంచి ఆశల్లోకి తీసుకురాగలిగేది మధ్యలో ఒక దేవుని మాట. చేదు నుంచి మధురంలోకి తీసుకురాగలిగింది, ఓటమి నుంచి విజయానికి తీసుకురాగలిగింది దేవుని మాట. మాటకు ముందు వాళ్ళు ఏమి లేని వాళ్ళు, మాట తర్వాత వాళ్ళు విస్తారంగా కలిగిన వాళ్ళుగా కనపడుతున్నారు. దేవుని మాటకు ముందు వట్టి దోనె వలలే ఉన్నాయి, మాట తర్వాత దోనెలతో పాటు విస్తారంగా చేపలు. ప్రభు చెప్పిన మాట లోతుకు నడిపించి వాళ్ళ. ఇంకా ఈ అధ్యాయంలో చాలా మాటలు చెప్తూ వచ్చాడు. 2వ మాట ఏం చెప్పాడంటే ప్రభు 10వ వచనంలో, అలాగూ సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు వాళ్ళు కూడా విస్మయం. అందుకు యేసు భయపడకు, ఇప్పుడు నువ్వు ఇప్పటి నుండి మనుషులను పట్టువాడువై ముందు అని సీమోనుతో చెప్పాను. ప్రభువు నుంచి నోట్లో నుంచి వచ్చిన 2వ మాట భయపడొద్దు, ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టేవాడు అంటావు. పేతురు పాపాత్ముని, మోయిన పరిశుద్ధుడు ఏంటి అని దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని భయపడుతున్నాడు, ఆశ్చర్యపోయాడు. దానికి సమాధానంగా భయపడొద్దు, ఇప్పటి నుంచి నువ్వు మనుషుల్నే పడతావు. అంటే వాళ్ళు సమస్తాన్ని దరికి చేర్చి దోణులను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. దేవుడు శరీరపరంగా సహాయం చేయడమే కాకుండా ఆత్మలో మనుషులను పట్టగలిగే స్థితికి వాళ్ళని తీసుకొని వచ్చాడు. పేతురుకు చేపలు పట్టేయడమే కాదు, మనుషులను పట్టే విధాన్ని కూడా చేస్తావని వాగ్దానం ఇచ్చాడు. నువ్వు చేపలు పట్టినందుకే ఆశ్చర్యపోయి భయపడుతున్నావా? రేపు మనుషులను పట్టబోతున్నా. 1000 మంది నీ ద్వారా దేవుళ్ళలోకి రాబోతున్నారు. 1000 మందిని నీ స్వార్థ విని మారబోతున్నారు. మనుషులను పట్టబోతున్నావు నువ్వు. మనం శరీరానికి కోసం ఎదురు చూస్తుంటే దేవుడు ఆత్మకు సంబంధించినవి ఇస్తాడు. మనం శరీర బలహీనలతో, పాపాలతో, నా వల్ల కాదు, నేను పాపాత్ముని, నేను చేయలేను, నాది అని దేవుని దగ్గర మనం కూర్చున్నప్పుడు
దేవుడు భయపడొద్దు, నేను మనుషులను పట్టే వారిగా చేస్తా అన్నాను కదా. దీనికే భయపడుతుంటే నేను ఇంకో ఏదో పెద్దది చేయాలనుకుంటున్నానని. ఆ రోజు పేతురును భయపడొద్దు, నేను ఈ రోజు నుంచి మనుషులు పట్టేవాడిగా చేస్తానన్న ఆ దేవుని మాటే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం దేనికి భయపడితే దాన్ని దాటించి దేవుని మాట ఇవ్వగలం, దాన్ని దాటించి మనం నిలబెట్టగలం, దాన్ని దాటించి ముందుకు తీసుకెళ్ళగలడం. అదే ఇక్కడ మనకు చెప్తున్న మాట. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 13వ వచనం, నాకిష్టమే శుద్ధుడవు, నాకిష్టమే శుద్ధుడవు. ప్రభు ఈ అధ్యాయంలో చెప్తున్న 3వ మాట, నాకు ఇష్టమే శుద్ధుడవు. ఇక్కడ సిచ్యువేషన్ అంటే కుష్ఠరోగి వస్తున్నాడు గ్రామంలో నుంచి, సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే బాగు చేయగలవు నువ్వు వేడుకుంటాడు. అప్పుడు ఆయన చేయి చాపి ముట్టి నాకు ఇష్టమై శుద్ధుడుగా. యాక్చువల్ గా కుష్ఠరోగులను ఎవరు ముట్టుకోరు, కుష్ఠరోగులను ఎవరు తాకరు, కుష్ఠరోగులకు దూరంగా ఉంటారు. అతని బలహీనత కుష్ఠరోగం. నాకు ఇష్టమే శుద్ధుడుగా అన్నాడు. వెంటనే వాడు శుద్ధుడై. కొన్ని బలహీనతల్లో దేవుని దగ్గర మనం చెప్పినప్పుడు, అడిగినప్పుడు నాకు ఇష్టమే నేను చేస్తాను అన్నాడు. నాకు ఇష్టమే నేను బాగు చేస్తాను. శరీర రోగానికి సంబంధించిన, ఆత్మ రోగానికి సంబంధించిన నాకు ఇష్టమే. అడిగింది ఏంటంటే నీకు ఇష్టమైతే చెయ్యయ్యా అన్నాడు. నాకు ఇష్టమే నేను చేస్తా అన్నాడు. ప్రభు మాటలు కొన్నిసార్లు మనకి ఇష్టంగా, మనకు కూడా ఆయనకి ఇష్టమైతే మనకు చేస్తాం, ఆయనకు నచ్చితే మనకు చేస్తాం, ఆయనకి ఇష్టమైతే మనకి ఇస్తాం. మనం అడిగింది ప్రభా ఈ విషయంలో నీ ఇష్టమైతే చెయ్యి, ఈ విషయంలో కృప చూపి, ఈ విషయంలో నీ ఇష్టమైతేనే చెయ్యని దేని గురించి మనం అడుగుతాము. కొన్నిసార్లు నాకు ఇష్టమే నేను చేస్తా అంట. ఇతనికి ఆరోగ్యానికి సంబంధించి, మనకు ఆత్మీయ పరంగా అవచ్చు, వేరే పరంగా ఇంకొక పరంగా అవచ్చు. నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి ప్రభువా అని మనం అడిగేవి కొన్నిసార్లు దేవునికి ఇష్టమైతే ముట్టి పట్టుకొని మరీ చేస్తాం. అలా శుద్ధి చేసి ఆ మనిషికి ఒక లైఫ్ ఇచ్చాడు, ఊర్లోకి వెళ్ళగలిగే జీవితాన్ని ఇచ్చాడు, బాధ రోగం నుంచి విడుదల ఇచ్చాడు, మంచి లైఫ్ ఆ కుష్ఠరోగికి ఇచ్చాడు. కుష్ఠరోగిని అనే పేరు తీసేశాడు. బాగైన వ్యక్తి, బాగుపడిన వ్యక్తి, అందరితో బ్రతికే వ్యక్తి, అందరిలో కలిసి జీవించగలిగే జీవితాన్ని ఇచ్చాడు. ఆ కుష్ఠరోగం అనే ఒక బలహీనత తనకి ఊరికి మధ్యలో నిలబడి, ఈరోజు ఏ బలహీనత అయితే కొన్నిటికి దూరం చేసింది, ఏ విధమైన లోపం అయితే దూరం చేసింది, అది పోయినప్పుడు ఏ కారణము అడ్డుగా ఉందో, ఏ శోధన అడ్డుగా ఉందో, ఏ రోగం అడ్డుగా ఉందో, ఏ మాట అడ్డుగా ఉందో దేవుడు తీసేసినప్పుడు తిరిగి బాగుపడగలం, తిరిగి ఊర్లోకి రాగలం, తిరిగి సమాధానంగా బ్రతకే ఒక మంచి లైఫ్ ఇవ్వగలడు. అది ఇక్కడ ప్రభు చెప్పిన మాట. తర్వాత 20వ వచనం కూడా ప్రభు ఇంకొక మాట చెప్తాడు. ఆయన వారి విశ్వాసం చూసి, మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని వానితో చెప్పగా. ఈ అధ్యాయంలో ప్రభు చెప్పిన మరో మాట ఇది, మనుష్యుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఒక వ్యక్తి పక్షవాయం కలిగి ఉన్నాడు. ఒక ఇంట్లో ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయారు. వాళ్ళు పైకి వెళ్ళి మరి ఆ రేకులు తీసి, పెంకులు తీసి కిందికి దించారు. వాళ్ళు ఏం అడగలేదు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆయన నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. కుష్ఠరోగి అదే పక్షవాయువు గల రోగికి ఫస్ట్ దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు. దేవుడు మనతో చెప్పగలుగుతున్న మాట ఇదే, నీ పాపాలు క్షమించబడ్డాయి.
ఇన్నేళ్ళు నువ్వు కుష్ఠరోగానికి కారణమైన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు మంచం పట్టడానికి కారణమైన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు తలదించుకోవడానికి కారణమైన పాపాలు క్షమించబడ్డాయి. నీ రోగాలకి సంబంధించిన పాపాలు క్షమించబడ్డాయి. నీ నష్టాలకు కారణమైన పాపాలు, నీ అవమానాలకు కారణాలకి అయిన పాపాలు, నీ రోగాలకు కారణమైన పాపాలు, నీ వ్యాధులకు కారణమైన పాపాలు, నీ నీ వేదనకి బాధకి కారణమైన పాపాలు క్షమించబడ్డాయి. కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలకి కారణాలు పాపాలై ఉండొచ్చు. దేవుడు ముందు వాటి పాపాలను క్షమించగలిగిన వాడు, పాపాలను తీసివేయగలిగిన వాడు. ఇక్కడ వాళ్ళు తీసుకొని వచ్చారు, దించారు, వాళ్ళేదో బాగుపడడం కోసమని తెచ్చారు, కానీ ప్రభు క్షమాపణ ఇచ్చాడు. ఒక వ్యక్తికి బాగుపడడం కంటే విలువైంది క్షమాపణ. రోగాలు మనుషులైన తీసేయగలరు, డాక్టర్లు తీసేయగలరు, పాపాలు తీసేయగలిగింది దేవుడే. ఒక మనిషికి పాపం పోతే ధన్యుడు, పాప పరిహారం పొందితే ధన్యుడు, పాప క్షమాపణ పొందితే ధన్యుడు. డబ్బులు వస్తే ధన్యులు కాదు, రోగాలు పోతే ధన్యులు కాదు, ఆస్తి వచ్చి ఐశ్వర్యం ఉంది, అన్ని సుఖము, పేరు, డబ్బు, ప్రఖ్యాతులు కలిగి మంచి స్టేటస్లు కలిగి పాపాలతో ఉండడం కంటే అవేమి లేకుండా పాపాలు క్షమించబడితే దేవునితో ఉంటాం, దేవుని రాజ్యంలో ఉంటాం. అందుకే పాప క్షమాపణ ఇచ్చేవాడు ఆయన. ఆస్తి విలువల కంటే కూడా విలువైంది అది. అందుకే నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు ఏ వ్యక్తినైనా క్షమించేవాడు. ఈరోజు మనతో కూడా చెప్తున్న మాట, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు మనకు కూడా ఇస్తున్న మాట, నీ పాపాలు క్షమించబడ్డాయి. మన పాపాలను క్షమించగలిగిన వాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, 24వ వచనము చివరిలో, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్తున్నా. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాలంటే ఒకళ్ళు తీసుకెళ్ళాలి, మంచం ఎత్తుకోవాలంటే ఒకళ్ళు తీసుకెళ్ళాలి. నీవే లేయమన్నాడంటే ఇప్పటిదాకా ఆయన లేలేడు, వేరే వాళ్ళు లేపాలి. నువ్వే లేయి, నీ మంచమే ఎత్తుకో, నీ ఇంటికి పో. ఒక వ్యక్తి లేలేని స్థితిలో ఉన్నప్పుడు, తనంతా తాను లేలేని స్థితిలో ఉన్నప్పుడు, తన బరువు తాను మోసుకులేని స్థితిలో ఉన్నప్పుడు, తన ఇంటిని తాను మరి గడపలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు తనంతట తాను నిలబడగలిగేటట్టు చేయగలిగిన వాడు, తన బరువును తాను మోసుకునేటట్టు చేయగలిగిన వాడు, తన ఇంటిని, తన కుటుంబాన్ని తాను నడపగలిగి తన ఇంట్లో బ్రతికేయగలిగేటట్టు చేయగలిగిన వాడు. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళి, తనంతటి తాను బతకడానికి, తన బరువు తాను మోసుకోవడానికి, తన ఇంటిలో తాను జీవించడానికి చేయగలిగిన వాడు. ఈరోజు ఎంతమంది తనంతట తాను బతకలేకపోతున్నారు, తనంతట తాను నిలబడలేని స్థితిలో ఉన్నారు, తనంతట తాను బాగుపడలేని స్థితిలో ఉన్నారు, తన బరువు తాను మోసుకోలేక స్థితిలో ఉన్నారు, తన కుటుంబాన్ని తాను నడుపుకోలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు నువ్వు వాళ్ళంతటి వాళ్ళు నడపడానికి, వాళ్ళ బరువు మోసుకోవడానికి, వాళ్ళ ఇంటిలో వాళ్ళు బ్రతకడానికి దేవుడు చేయడానికి తగిన మాట ఇచ్చేవాడు, చేయడానికి తగిన సహాయాన్ని అందించగలిగిన వాడు. అందుకే ప్రభు ఇలా కూడా చెప్పగలడు, నువ్వే లేచి నీ మంచాన్ని నువ్వే మోసుకొని నీ ఇంటికి నువ్వే వెళ్ళు. అలాగే నీ జీవితాన్ని, నీ పనిని, నీ కుటుంబాన్ని నువ్వే నడిపి నువ్వే చేసుకొని ముందుకెళ్ళమని ఈరోజు మనకు కూడా చెప్పగలిగిన వాడు, అలా చేయించగలిగిన వాడు. ఎన్నో రోజులు పడి ఉన్నాడు, నా వల్ల ఏడైతే ప్రభువా, నీకు తెలుసుగా ఇక్కడికి కూడా నలుగురు మోసుకొచ్చారు, ఇక్కడికి కూడా నలుగురు సహాయం లేని రాలేకపోయారు, నేనే ఆడలేస్తా, నా వల్ల ఆడైతే. ఒకళ్ళు పెడితే బతికేవాడిని, ఒకళ్ళు మోసుకొస్తే తినేవాడిని, ఒకళ్ళు మోసుకొస్తేనే నా ఇంటికి వెళ్ళేవాడిని. ఏంది ప్రభువా నువ్వు చెప్తున్నావు అంటే, లేదు, ఈ రోజు నుంచి నీ లైఫ్ మారబోతుంది. నలుగురు మోయాల్సిన పని లేదు, నలుగురు పెట్టాల్సిన పని లేదు, నలుగురు తీసుకెళ్లాల్సిన పని లేదు. నువ్వే మోసుకుంటావు, నువ్వే వెళ్తావు, నీకు ఇంకెవరు అవసరం లేదని ఒక
నీకు అభయాన్ని ఇచ్చే దేవుడు ఈరోజు అలాంటి మాటలు ఇచ్చేవాడు. అలాంటి మాట ఈ అధ్యాయంలో ఇచ్చాడు. తర్వాత 27వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 28వ వచనంలో నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, లేవి అనే ఒక సుంకరి ఆ మెట్టు దగ్గర కూర్చొని ఉంటే నన్ను వెంబడించు అన్నాడు. అతడు సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభువును వెంబడించాడు. కొంతమందిని ప్రత్యేకంగా దేవుడు సేవకు పిలుస్తాడు, లేదా పాపంలో బ్రతుకుతుంటే రక్షణలోకి పిలుస్తాడు. నన్ను వెంబడించండి, నన్ను ఫాలో అవ్వండి, నాతో పాటు జీవించండి, నాతో పాటు బ్రతకండి అని నన్ను వెంబడించమంటాడు. ఆ వ్యక్తి జాబ్ చేసే వ్యక్తి వదిలిపెట్టేశాడు. సుంకపు అవే దగ్గరి లేవి సుంకరి ఆ పని వదిలిపెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టాడు, వెంబడించాడు. సమస్తాన్ని వదిలిపెట్టాడు, వెంబడించాడు. ఈరోజు కొంతమందిని వదిలిపెట్టమంటాడు, కొన్ని వదిలిపెట్టమంటాడు. ప్రభువునే వెంబడించాలని కోరుకుంటాడు, ప్రభు చెప్పిందే చేయాలని కోరుకుంటాడు, ప్రభులో నడవాలని కోరుకుంటాడు. కొంతమందిని తనను వెంబడించే వారిగా ఏర్పాటు చేసుకుంటాడు, తన కోసం జీవించే వారిగా ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు మనతో చెప్తున్నాడు, నన్ను వెంబడించు, రక్షణ కలిగి విశ్వాసిగా వెంబడించు. కొంతమంది వాక్యం తెలిస్తే పరిశుద్ధులుగా జీవించి దేవుని సేవ చేయడానికి వెంబడించు, నన్ను వెంబడించు. తర్వాత ప్రభు చెప్పిన ఇంకొక మాట ఉంది ఇక్కడ 31వ వచనం, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అంటే అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. వాళ్ళు తిని తాగుతుంటే, ఈయనేంది పాపులతో సుంకర్లతో నీ స్నేహితులు నీ శిష్యులు తిని తాగుతున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, అప్పుడు ప్రభు చెప్తాడు, రోగులకే గాని వైద్యుడు అక్కర్లేదని చెప్పి, ఆరోగ్యం కలిగిన వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపలను పిలవడానికి వచ్చా, నీతిమంతులను పిలవడానికి రాలేదు. ఏది అవసరమో అది ఇవ్వడానికి వచ్చేవాడు ఆయన. మన కాడ నీతి ఉందని ఆయన రాలేదు, నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. మన కాడ ఆరోగ్యం ఉందని రాలేదు, రోగులమైన ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు. మనం పరిశుద్ధులమని రాలేదు, పరిశుద్ధులుగా చేయడానికి, పాపులతో బతకడానికి వచ్చాడు, పాపులతో తిరగడానికి వచ్చాడు, పాపులతో ఉండడానికి వచ్చాడు. నాకు పాపులు కావాలి, నేను వాళ్ళ కోసం వచ్చా. రోగులు కావాలి, వాళ్ళ కోసం వచ్చా. బలహీనులు వాళ్ళ కోసం వచ్చా. శత్రువులు వాళ్ళ కోసం వచ్చా. నేను నీతిమంతుల కోసం రాలేదు, ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళ కోసం రాలేదు, ఆల్రెడీ పరిశుద్ధులు అనిపించుకునే వాళ్ళకి రాలేదు. ఎవరైతే రోగంగా ఉన్నారు, ఎవరైతే పాపిగా ఉన్నారు, ఎవరైతే నీతి లేదు, ఎవరైతే అక్రమాలతో బతుకుతున్నారు, అన్యాయంగా బతుకుతున్నారు, వాళ్ళ కోసం నేను వచ్చానని చెప్తున్నాను. ఈరోజు మనకు ఉన్నవి అని అనుకొని చెప్పుకునే వాటికి రాలేదు. మనకైతే ఏవి లేవో అవి నేను ఇస్తానని చెప్పడానికి వచ్చాడు. నీకు రోగం లేదా, నేను వస్తా. నీకు నీతి లేదా, నేను వస్తా. నీకు పరిశుద్ధత లేదా, నేను వస్తా. ఏవైతే లేవో అవి ఇవ్వడానికి వచ్చాడు. ఏవైతే లేవని బాధపడుతున్నామో, లేనోళ్ళను దూరంగా పెడతారు, వెలివేస్తారు. అప్పుడున్న వాళ్ళు వెలివేశారు. అలాంటి లేని వాళ్ళకే ఇవ్వడానికి వచ్చాడు ఆరోగ్యాన్ని, ఆత్మీయతను, నీతిని, పరలోకాన్ని, దేవునితో ఉండే జీవితం. ఇవి ప్రభు యొక్క మాటలు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ఇచ్చిన తలంపులను బట్టి వందనాలు ప్రభు. లోతునకు నడిపించి వలవేయి, భయపడద్దు, ఇప్పటి నుంచి మనుషులను పట్టే జాలరి ఉంటాం. నాకు ఇష్టమే శుద్ధుడవుతాం. మనుషుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నన్ను వెంబడించు. రోగులకే వైద్యుడు,
ప్రభా ఎంతో అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకే వందనాలు. ఈ ఆరాధనలు ఇంతవరకు సహాయం చేసినందుకే వందనాలు ప్రభా. ఈ వారం అంతా నీ సన్నిధి ఉంచండి. నీ మాటలుగా పలికిన ఈ మాటలు మా జీవితంలో ఉంచండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు. వచ్చిన వారిని వారి కుటుంబాలను, ఆత్మీయ జీవితాలను, శరీరపరమైన జీవితాలను, ఆరోగ్యాలను జ్ఞాపకం చేసుకోండి, సహాయపడండి, కృప చూపించండి. విశ్వాసులు, సంఘం, సేవకులు, సార్వత్రిక ప్రపంచ ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరిశుద్ధులందరూ ఆరాధిస్తున్న జ్ఞాపకం చేసుకోండి. దేశ ప్రపంచ అధిపతులు, ప్రెసిడెంట్లు జ్ఞాపకం చేసుకోండి. మీరే కృప చూపించండి. రక్షణ లేని వారిని, ఇబ్బందుల్లో ఉన్న శ్రమంలో ఉన్న వారిని, అప్పుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వచ్చే వారం కోసం మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని ఇంతవరకు తోడుగా ఉన్నందుకు నాకు వందనాలు చెల్లిస్తుంది. ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహా సన్నిధి మనందరికి ప్రభు మాటలు మన జీవితంలో నెరవేర్తాయి ఆయన చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.